హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్త్ ఉన్నాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టెంపుల్ ఎక్కడ అంటే మన హైదరాబాద్లోనే అనమాట. షాక్ అవ్వకండి, ఎంత బాగుంది తెలుసా. టెంపుల్ మాత్రం మస్తు ఉంది, నిజం చెప్తున్నాం. సో ఈ టెంపుల్ పేరు ఏంటంటే శివశక్తి టెంపుల్ అనమాట. శివశక్తి అంటే అర్ధనారీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మన హైటెక్ సిటీలోనే ఉంది, హైదరాబాద్లో. సో ఈ టెంపుల్ అర్ధనారీశ్వర టెంపుల్ ఏంటంటే అసలు మన ప్రపంచంలో ఎక్కడా లేదనమాట ఈ అర్ధనారీశ్వర టెంపుల్. ఇక్కడ మాత్రమే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంది. సో ఇక్కడికైతే మా హస్బెండ్ వాళ్ళైతే వెళ్ళారనమాట. అయితే వీడియో తీసుకొని రా అని చెప్తే తీసుకొని వచ్చిండు. నేనైతే మీ అందరి కోసమని వీడియో అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. చాలా బాగుంది వీడియో మాత్రం. నార్మల్గా మనకు టెంపుల్స్ అయితే బ్లాక్ కలర్లో ఉండవు కదా, బ్లాక్ కలర్లో అలా కన్స్ట్రక్ట్ చేయరు ఏ టెంపుల్ అయినా కానీ. బట్ ఈ టెంపుల్ మాత్రం బ్లాక్ కలర్లోనే చేశారు మొత్తం. ఎంత కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్లో అయినా కానీ చాలా అందంగా అనిపిస్తుంది టెంపుల్ని చూస్తుంటే. ఇది మాత్రం శూలం చూడండి ఎంత పెద్దగా పెట్టిరో శూలం మాత్రం. ఇక్కడ మనకు త్రిశూలం కూడా మంచి ఎల్లో కలర్లో పెట్టినారు కదా, సో మంచి లుక్ అనేది ఉందన్నమాట త్రిశూలంది కూడా. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట, టెంపుల్ బ్యాక్ సైడ్. అసలు నార్మల్గా మనకు ఎక్కడ ఏ టెంపుల్ అయినా బ్లాక్ కలర్లో ఉండవు, బట్ ఈ టెంపుల్ని ఇట్లా చూస్తుంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది ఏంటంటే బట్టలు వేసుకోవద్దు, బ్లాక్ వేసుకుంటే శని, బ్లాక్ అంటే అది ఇది అంటారు. కానీ ఈ గుడిని చూస్తే మాత్రం అసలు చూస్తుంటే మాత్రం చాలా అట్రాక్టింగ్గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా. దేవుళ్ళని మాత్రం ఇట్లా కలర్ఫుల్గా పెట్టినారు, బట్ అక్కడ గుడి కన్స్ట్రక్షన్ మొత్తం అయితే బ్లాక్ కలర్లో చేసినారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు పెద్దమ్మ తల్లి అయితే దర్శనం ఇస్తుంది ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే. పెద్దమ్మ తల్లి వెనకానే చూడండి వేప చెట్టు కూడా ఉంది. ఆ వేప చెట్టుకి చాలామంది ఇట్లా కోరికలు కోరుకుంటారు కదా, ముడుపులు కడతారు. సో అట్లా చెట్టుకి చూడండి ముడుపులు కట్టినారనమాట. మేబీ అనుకునే అన్నీ జరుగుతున్నట్టున్నాయి. సో అందుకే చాలామంది అయితే చెట్టుకైతే మంచి ముడుపులు కట్టినారు. సో ఇదంతా ఇక్కడ ముందు నుంచి ఇట్లా ఎంట్రన్స్ వెళ్ళాలి. ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం పక్కనే మనకి రేణుకా ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంటుందన్నమాట. ఆ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ముందే మనకి నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది, నాగదేవత విగ్రహం. సో నాగదేవత విగ్రహం ముందే మనకు పాదాలు ఉంటాయి అన్నమాట, శివపార్వతి పాదాలు. ఈ రేణుకా ఎల్లమ్మ తల్లిని శ్రీ హేమలాంబ తల్లి అని కూడా అంటారనమాట, చిన్నమ్మ తల్లి. మనం పక్కన చూసుకున్నట్టే పెద్దమ్మ తల్లి ఉంది, ఇక్కడేమో చిన్నమ్మ తల్లి ఉందన్నమాట. మనం ముందు రాగానే పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నాక నెక్స్ట్ చిన్నమ్మ తల్లిని అయితే దర్శించుకుంటాము. చిన్నమ్మ తల్లి ముందే మనకి నాగదేవత ఉంటుందని చెప్పిన విగ్రహం. సో ఇక్కడ నాగదేవత కూడా ఉంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఎంత రష్ చూడండి. ఇక్కడనే అనమాట మనకి అర్ధనారీశ్వర దేవుడు ఉంటాడనమాట ఇక్కడ. మనం ఈ ఆలయానికి ముందు చూసుకున్నట్టయితే మనకు పెద్ద ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. శివుడి మూడో కన్ను కూడా ఉంటుందన్నమాట. శివ పార్వతి దేవుడి విగ్రహం ముందే ఉంటుందన్నమాట, కరెక్ట్ దానికి స్ట్రైట్గా ఉంటుంది. ఆ శివ పార్వతి దేవుళ్ళ ముందే ఉంటుంది ఆ ధ్వజస్తంభం అయితే. ఇక్కడ మనం గుడి పైన చూసుకున్నట్టయితే త్రిశూలం చూడండి ఎంత మంచిగా ఎక్కిరో మధ్యలో. ఇంకా త్రిశూలం పక్కన 2 సింహాలు అయితే ఉన్నాయి కదా, అటు పక్కనే ఇంకా శివుడికి మూడో కన్ను కూడా ఉంది. అసలు ఎంత బాగా కట్టినా నిజంగా టెంపుల్ని మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ముందేమో కింద నందీశ్వరుడు ఉన్నాడు, నందీశ్వరుడు స్ట్రైట్గా మనకి శివపార్వతులు అయితే ఉన్నారనమాట. మన అర్ధనారీశ్వర శివుని దేవాలయం అయితే ఉంది ఇక్కడ. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు సగం రూపంలో, పార్వతీదేవి సగం రూపంలో కనిపిస్తారనమాట మనకి ఈ దేవుడు. మనకు గుడిలో బయట ఎక్కడ చూసుకున్నా శివుడు సెపరేట్గా, పార్వతి సెపరేట్గా పూజిస్తామన్నమాట. బట్ ఈ గుడిలో మాత్రం మంచి అర్ధనారీశ్వరి అంటే సగభాగం శివుడు సగభాగం పార్వతీదేవి కలిసి ఉన్న విగ్రహం అన్నమాట ఇది. చూస్తే మాత్రం చాలా కన్నుల పండుగ ఉంది, నిజంగా చెప్తున్నా. అక్కడ హారతి ఇస్తున్నారు, మంచి హారతి మొక్కండి అందరూ. మీకోసమే హారతి ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వీడియో చూసిన ప్రతి వాళ్ళు మంచి దేవుడిని మొక్కుకోండి,
మనకు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను కూడా మొక్కుకుంటాను. చాలా మందికైతే ఈ గుడి ఉందని చెప్పేసి ఎక్కువ మందికైతే తెలియదు అనమాట. ఎందుకంటే రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి, మంచిగా దేవుని దర్శనం చేసుకుని రండి. మీకు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి కంపల్సరీ. మనకి ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి దేవుడు ముందే ఇక్కడ బయట అందరు జనాలు ఉన్నారు కదా, ఇక్కడ అందుకే వీడియో తీయలేకపోయాడు. సో ఇక్కడ ఏంటంటే శివుడి పాదం ఇంకా పార్వతీదేవి పాదం అనేది ఉందంట బయట. శివుడి పాదం ఏమో పెద్దగా ఉంటుంది, పార్వతీదేవి పాదం ఏమో చిన్నగా ఉంటుంది. ఐ మీన్ వాళ్ళ అడుగులు అన్నమాట. పైన చూసుకున్నట్టయితే శ్రీచక్రం అన్నమాట. పైన కింద ఆ అడుగుల కింద కూడా శ్రీచక్రం అనేది పెట్టారంట. ఇక్కడ ముందు చూసుకుంటే మనకైతే నందీశ్వరుడు అయితే ఫస్ట్ దర్శనం ఇస్తాడని చెప్పిన కదా. నందీశ్వరుడు ఎక్కడ చూడు మనకు త్రిశూలమే ఉంది. అబ్జర్వ్ చేయండి, గుడి మొత్తం త్రిశూలంతోనే ఉంది. ఎక్కడ చూసినా త్రిశూలమే ఉంది. ఇక్కడేమో యజ్ఞాలు చేస్తారనమాట. పూజలు యజ్ఞాలు అన్నీ ఇక్కడ చేస్తారనమాట. ఎంత పెద్దగా చాలా మంచి స్పేస్తో కట్టినారు గుడిని మాత్రం. ఇక్కడ నుంచి బయట చూసుకోండి వ్యూ ఎంత బాగుందో. మనకి త్రిశూలం అయితే ఎంత బాగా కనిపిస్తుంది. పెద్ద త్రిశూలం పక్కన నందీశ్వరుడు, అటు పక్కన సింహం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అందరు అమ్మవార్లను దర్శించుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే హేమలాంబ దేవి అని చెప్పాను కదా, చిన్నమ్మ తల్లి. ఆ చిన్నమ్మ తల్లి ఎదురుగానే నాగదేవత ఉంటుందని చెప్పాను కదా. నాగదేవత కింద పాదాలు కూడా ఉన్నాయి చూడండి, కరెక్ట్ మనకి ఎదురుగానే ఉంటుంది. ఆ హేమలాంబ దేవి చుట్టూరా అన్ని దేవతలు ఉంటాయి అన్నమాట. నేను మీకు అన్ని దేవతలు మంచిగా స్పష్టంగా చూపిస్తాను చూడండి. ముందైతే మనకు శైలపుత్రి దేవి ఉందన్నమాట. నెక్స్ట్ అయితే బ్రహ్మచారిణి దేవి కూడా ఉంది. నెక్స్ట్ అయితే చంద్రఘంట దేవి కూడా ఉంది. నెక్స్ట్ అయితే కుశమాంద దేవి కూడా ఉంది. నెక్స్ట్ అయితే స్కందమాత దేవి ఉంది. నెక్స్ట్ అయితే కాత్యాయని దేవి. చుట్టూరా మనకు చూసుకున్నట్టయితే 9 దేవతలను అయితే దర్శించుకుంటాం. ఎంత ఈజీగా, ఎంత మంచిగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు 9 దేవతలను ఎంత బాగా అలంకరించారు కదా చుట్టూరుగా. బాగుంది టెంపుల్ మాత్రం. సో ఇక్కడ చూడండి శివపార్వతుల గురించి కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. ఆమె పట్టు అతని విడుపు అన్నమాట, ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఎంత బాగుంది కదా కొటేషన్. అక్కడ ఐ మీన్ చెక్కడం కూడా చాలా బాగా చెక్కినారు నిజంగా. ఇదేమో అతను మాట ఆమె అర్థం. ప్రతి ఒక్క విగ్రహానికి ఐ మీన్ చెక్కినారు కదా, అట్లా దాని కింద ఒక మీనింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఆయన సగం ఆమె సగం. మీరు గమనించినట్టయితే చూడండి, గుడి చుట్టూరా మనకి ఇట్లా శివపార్వతుల శిల్పాలు అయితే మంచిగా అంటే మంచిగా చెక్కినారు. మళ్ళీ ప్రతి ఒక్క శివపార్వతుల దాని కింద చెక్కిన దాని కింద ఇంక ఇట్లా మంచి కొటేషన్ అయితే మీనింగ్ ఉంది. అంటే దాని అర్థం అన్నమాట, శివపార్వతులు ఇలా కలిసి ఉన్నారు, వీళ్ళు కలిస్తేనే ఇదొక జగం అని చెప్పేసి చాలా బాగా మీనింగ్ అయితే మంచిగా అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడైతే గుడిలో చూసుకోండి, మొత్తం మనకు అయ్యప్ప స్వాములే కనిపిస్తున్నారు. ఎందుకంటే మొత్తం గుడి మొత్తం అయ్యప్ప స్వాములతోనే నిండిపోయింది. సో మీకు నేను చెప్పాను కదా పాదాలు ఉంటాయని చెప్పేసి, ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి ముందే ఇక్కడ మనకు పాదాలు అనేటివి ఉంటాయి. మంచిగా గమనించండి, చాలా పెద్దగా మంచిగా కనిపిస్తుంది. పెద్ద ఉందేమో శివుడి పాదం, పక్కన ఉందేమో అమ్మవారి పాదం అన్నమాట, పార్వతీదేవి పాదం. సో దేవుణ్ణి అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాం చూడండి. అసలు ఎవ్వరు ఇట్లా వీడియో తీయనియరు, బట్ వీళ్ళు అలో చేసిరంట. సో అమ్మవారికి ముక్కు పుడక కూడా చాలా మంచిగా పెట్టినారు. ఒక సైడ్ కమ్మలు పెట్టినారు, మెడలనేమో హారం వేసినారు. అమ్మవారికి తాళి, ఎంత అసలు ఆ అమ్మవారికి ఏమేమి ఉండాలో అవన్నీ పెట్టినారు. శివుడికి ఏమో ఒక పక్కన త్రిశూలం పెట్టినారు. దేవుణ్ణి ఎలా ఉండాలో అలా మంచిగా పెట్టినారు.
సో వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా దూరం ఉన్న వాళ్ళైనా సరే వెళ్ళి ఈ గుడిని మంచిగా దర్శించుకోండి. వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందండి. సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మెయిన్ ఫేమస్ ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.